కవ్విస్తోంది బంగ్లాదేశ్, రెచ్చిపోతోంది, రెచ్చగొడుతోంది. నిన్ననే ఒక అంశాన్ని ప్రస్తావించా. వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అస్సాం దగ్గర రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం చెక్ చేస్తే అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కుషియారా నది సమీపంలో ఉందట ఆలయం, మానసాదేవి ఆలయం. ఆ గుడి పునరుద్ధరణ కోసం అస్సాం ప్రభుత్వం ఇటీవల 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఆ గుడి కనిపించడం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలకు అభ్యంతరకరంగా ఉందట. వాళ్ళు నమాజ్ తర్వాత లేదా మసీదు నుండి బయటకు వచ్చినప్పుడు ఆలయాన్ని చూడటం వాళ్ళకి హరామట. ఇది ఈ విషయం బంగ్లాదేశ్ భారత ప్రభుత్వానికి అధికారికంగా చెప్తే భారతదేశం సమాధానం చేయొద్దు, లేదా ఐక్యరాజ్య సమితికి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేస్తే చెప్తారు. కానీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఎవరైతే బీబీజీ వాళ్ళు, అదేదో బోర్డర్ ఆనుకుని వచ్చింది కాదు, అవతల నది ఉంది, నదిలో నుంచి స్పీడ్ బోట్లో భారతదేశంలోకి వచ్చి భారత భూభాగంలోకి ప్రవేశించి ఆలయ నిర్మాణాన్ని వెంటనే నిలిపేయమని అడిగారు. పనిని తిరిగి ప్రారంభిస్తే సరిహద్దు దాడి కాల్పులు జరుపుతామని చెప్పేసి స్థానికులు బెదిరించారు. వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. యాక్చువల్గా అయితే కనుక సరిహద్దు దాటితే కాల్చి చంపేయాలి. మన సైన్యం అవతలకి వెళ్తే పాకిస్తాన్లో ఊరుకుంటారా? వాళ్ళ సైన్యం మనకొస్తే యుద్ధం, అది కాల్చి చంపేస్తాం. చొరబాటుదారునైనా కాల్చి చంపేయచ్చు, సాధారణ ప్రజలు అన్నప్పుడు వదిలేస్తాం. సైన్యం అడుగుపెట్టిందంటే కాల్చి అవతల పడేయాలి. ఇది అందుకోసమే వచ్చారు వాళ్ళు. అలా వచ్చినప్పుడు ఆ స్పీడ్ బోట్తో పేల్చేసామనుకోండి, తద్వారా అక్కడ రెచ్చగొడతారు. అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా యుద్ధానికి సన్నద్ధం కావాలి. అంటే భారత్తో గొడవలకి, భారత్తో యుద్ధానికి పదే పదే కవ్విస్తున్నారు. దాంట్లో మతాన్ని చొప్పిస్తున్నారు. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని తమ వైపుకి తిప్పుకుంటూ ఇక్కడ అంతర్గత యుద్ధం, అలాగే సరిహద్దుల్లో డైరెక్ట్ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు.